హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఇంతవరకు మీరు రిజిస్టర్ కాకుండా ఉండినట్లయితే మీ కొరకు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి యాక్చువల్‌గా గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులైతే చేస్తున్నారు. ఇప్పుడు మన యొక్క మొబైల్ నుంచి మీరు ఎక్కడున్నా సరే రిజిస్టర్ అయితే అవ్వొచ్చనమాట. సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. సో సెప్టెంబర్ 15థ్ లాస్ట్ డేట్ అనమాట. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి లేదా కౌశలం సర్వేకి సంబంధించి. అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారంటే నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ద్వారా ప్రైవేట్ లేదా గవర్నమెంట్ తరపున ప్రభుత్వము ఉద్యోగ అవకాశాలనేటివి వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి చేసుకునే విధంగా అవకాశాలను కల్పించాలనే దాని కొరకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది 3 నెలల క్రితం అయితే స్టార్ట్ చేసిందనమాట. ప్రెజెంట్ కౌశలం సర్వే అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి సెకండ్ ఫేజ్‌గా అయితే చెప్పవచ్చు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే చేస్తుంది. సో ఫైనల్‌గా వచ్చేసరికి సెప్టెంబర్ 15థ్ లోపల అందరూ కూడా నిరుద్యోగులు రిజిస్టర్ అవ్వాలనే దాని కొరకు ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల ద్వారా కాకుండా డైరెక్ట్‌గా మనమే రిజిస్టర్ అయ్యే విధంగా ఒక లింక్ అనేది అప్డేట్ చేసింది నిన్న నైట్. ఆ లింక్ సరిగ్గా వర్క్ అవ్వడం లేదండి. టెక్నికల్ ఇష్యూలు అయితే ఉన్నాయి. ఓటీపీలు అయితే రావడం లేదని చెప్పి సమాచారము. ఆ ఓటీపీలు అనేటివి వచ్చిన తర్వాత ఏ విధంగా మీరు ప్రాసెస్ అనేది రిజిస్టర్ అవ్వాలనేది నేను మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఎందుకంటే నేను ల్యాప్‌టాప్‌లో వీడియో రికార్డ్ చేసినప్పుడు మాత్రం అన్నీ పర్ఫెక్ట్‌గా అయితే రావడం జరిగింది. సో, ఈరోజు తెల్లవారుజామున అయితే వీడియో రికార్డ్ చేశాననమాట. అప్పుడు అన్నీ కూడా ఓకే అయినాయి. వీడియో కూడా చేసి అప్‌లోడ్ చేసేసాను. అయితే ఇక్కడ చాలామంది కూడా ఈ యొక్క ఓటీపీ రావడం లేదన్నా అని చెప్పి ఎక్కువ కామెంట్స్ అనేటివి పెడుతున్నారనమాట. అటువంటి వాళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్‌లో ఏ విధంగా ఉంటుంది, ఆ ఓటీపీలు కూడా ఎలా తెప్పించుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కొత్తగా ఈ సమాచారం మీరు తెలుసుకుంటున్నట్లయితే మీకు కూడా చెప్తాను ఫస్ట్ నుంచి ఎలా చేసుకోవాలనేది. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక టాపిక్‌లో భాగంగా ముందుగా మీరు డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మా వెబ్ పేజ్‌లోకైతే వెళ్తారు. అందులో నేను మీకు క్లియర్‌గా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే ఏంటి? కౌశలం సర్వే అంటే ఏంటి? ఈ యొక్క కొత్త లింక్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఆ లింక్‌లోకి వెళ్లి ఎలా రిజిస్టర్ అవ్వాలి? ఈ వివరాలన్నీ కూడా ఉంటాయి. ఒకసారి చదువుకోండి కొత్తగా మీరు చూస్తున్నట్లయితే. ఓకేనా? సో, ఆ చివరలో వచ్చేసి న్యూ సెల్ఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఉంటుందనమాట. దాని మీద క్లిక్ చేయాలి. రెడ్ కలర్‌లో ఉంటాయి. సో, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా అఫీషియల్ వెబ్ పేజ్‌లోకైతే వస్తారు. ఈ అఫీషియల్ వెబ్ పేజ్‌లోకి వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్యూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు ఆధార్ అథెంటికేషన్ అనేది చేసుకోవాలి. దీని కొరకు సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! క్లిక్ హియర్ అనే దాని మీద చెక్ బాక్స్ మీద టిక్ చేసిన తర్వాత ఆధార్ నంబర్‌నైతే అడుగుతుంది. ఆధార్ నంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత సెండ్ ఓటీపీ కొట్టాలి. ఓటీపీ అనేది ఆధార్‌కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్‌కైతే ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేసుకున్న తర్వాత సో, మీరు ఈ విధంగా అయితే ఒక వెబ్ పేజ్‌లోకైతే వస్తారనమాట. సో, ఆ వెబ్ పేజ్ కూడా ఏ విధంగా ఉంటుందనేది నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను చూసుకోవచ్చు. సో, నేను ఈ ప్రాసెస్ అనేది ఆల్రెడీ చేశానండి. చేసినప్పుడు మాత్రం అన్నీ కరెక్ట్‌గా రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే మీకు వస్తుందనమాట. ఫస్టు కౌశలం మోడ్యూల్‌లోకైతే మీరు ఎంటర్ అవుతారు. అంటే ఫస్ట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరిగింది. ఇప్పుడు కౌశలం అనేది జరుగుతుంది. మీరు కొత్తగా రిజిస్టర్ అయ్యే వాళ్ళకి డైరెక్ట్‌గా కౌశలం మోడ్యూల్ అనేది వచ్చేస్తుందనమాట. అలానే కొంతమంది అడుగుతున్నారు. మేము సచివాలయంకి వెళ్లి అన్నీ సబ్మిట్ చేసేసాము. సో, ఇప్పుడు మేము మళ్ళీ చేయాలా అంటే చేయాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు రిజిస్టర్ అయిన వెంటనే కూడా ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొట్టంగానే ఓటీపీ అనేది రాదు. ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యి ఉన్నారని చూపిచ్చేస్తుంది. ఓకేనా? ప్రాబ్లమ్ అయితే లేదు. కొత్తగా ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో వారికి సంబంధించి నేను చెప్తున్నాను. ఓకేనా? సో, పర్సనల్ డీటెయిల్స్ అనేటివి ఫస్ట్ ఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా వస్తాయి. ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, స్టేటు, నేటివ్ డిస్ట్రిక్టు. ఇక్కడ మీరొచ్చేసి ఫోను నంబర్ అయితే ఇవ్వాలి. ఫోను నంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ అని కొట్టంగానే సో, ఆ యొక్క ఓటీపీ అనేది వెళ్తుందనమాట రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి. తర్వాత ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వాలి. అంటే ఓటీపీని వెరిఫై చేసుకున్న తర్వాత ఈమెయిల్ ఐడీ కూడా ఇవ్వాలి. ఈమెయిల్ ఐడీ అనేది ఇక్కడ చాలా మందికి కూడా రావటం లేదు. ఓటీపీ అని అడుగుతున్నారు. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు యూజ్ చేస్తున్నటువంటి పర్సనల్ ఈమెయిల్ ఐడీనే ఒకసారి బాగా టైప్ చేసి ఇవ్వండి. ఒకవేళ రాకపోతే ఈ లింక్ అనేది రిఫ్రెష్ చేసుకుంటూ ఉండండి. ఓపెన్ అవుతుందనమాట. ఓకేనా? పదే పదే మీరు ట్రై చేయవద్దు. అంటే అక్కడ మనకేం చెప్తుందంటే ఓటీపీ ఆల్రెడీ సెండెడ్. ట్రై ఆఫ్టర్ 1 మినిట్ అనేది ఏదో వస్తుందనమాట. ఒక పాపప్ మెసేజ్. సో, అది వచ్చిందంటే ఒక గంట, 2 గంటలనేది మీరింక ట్రై చేయొద్దు. తర్వాత మీరు ట్రై చేయండి. ఓకేనా? సో, ఈమెయిల్ ఐడీ అనేది ఇచ్చి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్‌కి ఓటీపీ అనేది వెళ్తుంది. దాన్ని వెరిఫై అయితే చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత లాంగ్వేజెస్ నోన్ అని అడుగుతుందనమాట. మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేటివి అడుగుతుందనమాట. అంటే మీరు ఎక్కువ పై చదువులు ఏది చదువుకున్నారనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, నేనైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చాను. సో, దానికి సంబంధించి ఏ ఫీల్డు, స్పెషలైజేషన్ ఏంటి,
నాకు పర్సెంటేజ్ ఎంతొచ్చింది, ఆ పర్సెంటేజ్ అంటే గ్రేడ్స్‌లలో వచ్చిందా? లేకపోతే మా ఈ యొక్క పాయింట్స్‌లలో వచ్చిందా అని అడుగుతుందనమాట. అవి ఇవ్వాలి. తర్వాత ఏ ఇయర్‌లో పాస్ అయ్యాననేది ఇవ్వాలి. లొకేషన్ వచ్చేసి అంటే మనం చదివినటువంటి కాలేజ్ అనేది లొకేషన్ అనేది సో, వితిన్ ఏపీనా? వితౌట్ ఏపీనా? లేకపోతే వితౌట్ స్టేటా అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ అనేటివొస్తాయి. వాటిని సెలెక్ట్ జేసుకోవాలనమాట. తర్వాత డిస్ట్రిక్ట్ అనేది అంటే మీ యొక్క కాలేజ్ డిస్ట్రిక్ట్ ఏంటనేది ఇవ్వాలి. తర్వాత ఇన్‌స్టిట్యూషన్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత సర్టిఫికేట్ ఫైల్ అయితే మీరు అప్‌లోడ్ చేయాలనమాట. ఈ సర్టిఫికేట్ ఫైల్ అప్‌లోడ్ చేసేటప్పుడు మీ దగ్గర స్కాన్ అనేది పెట్టుకోండి. అంటే మొబైల్‌లోనే ఫోటో తీసి అనేది పెట్టుకోండి. మార్కుల లిస్ట్ పెడితే సరిపోతుందనమాట. సో, దాన్ని పెట్టిన తర్వాత ఇక మీకు అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి అడుగుతుందనమాట. అవి కూడా ఇవ్వవచ్చు. ఇక ఫైనల్‌గా వచ్చేసి మీరు సబ్మిట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క కౌశలం మోడ్యూల్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మీకు కంప్లీట్ అయిపోతుందనమాట. ఈ విధంగా జేసుకోవాలి. ఇక్కడ చాలామంది కూడా ఈమెయిల్ ఐడీ కాడికొచ్చేసరికి ఆగిపోతున్నారు. ఓటీపీలనేటివి రావటం లేదని అడుగుతున్నారు. మీరే కొత్తగా ఒక ఓటీపీని అది మీ యొక్క మొబైల్‌లో క్రియేట్ జేసుకోండి మొబైల్ నంబర్‌తో. అంటే మీరిక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నంబర్‌తో ఒక ఈమెయిల్ ఐడీ అనేది ఓపెన్ చేయండి. మీకు భవిష్యత్తులో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా ఆ మెయిల్‌కి లేకపోతే ఈ మొబైల్ నంబర్‌కైతే మెసేజ్‌లనేటివి రావడం జరుగుతుంది. యాక్చువల్‌గా గ్రామవార్డు సచివాలయం ద్వారా జరిగేటువంటి ఈ యొక్క రిజిస్ట్రేషన్‌లో భాగంగా ఈమెయిల్, ఓటీపీ లేకుండానే జరిగిపోతున్నాయన్నమాట. మీకు వీలైతే మీరు ఇంతవరకు రిజిస్టర్ కాకపోతే గ్రామవార్డు సచివాలయంకి వెళ్లి రిజిస్టర్ అవ్వండి. లేదా మీరు దూరంగా గనుక ఉండినట్లయితే ఈ ఈమెయిల్ ఐడీ, ఓటీపీలు వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. అదేవిధంగా కొత్త ఈమెయిల్ ఐడీ అనేది క్రియేట్ చేసేసి ట్రై చేయండి వర్క్ అవ్వచ్చు. ఓకేనా? ఇది అందరికీ కూడా వస్తున్నటువంటి ప్రాబ్లము. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వంగానే నేను మీకు తప్పకుండా లైవ్‌లో అయితే ఒక డెమోగా ఒక రిజిస్ట్రేషన్ అనేది చేస్తాను. మీకందరికీ కూడా తెలియజేస్తాను. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు ఈ ఇన్ఫర్మేషన్‌ని వీలైనంత వరకు సో, నలుగురికి ఉపయోగపడే విధంగా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా షేర్ చేయండి. సో, ఏ విధంగా ఈ కౌశలం మోడ్యూల్‌లో రిజిస్టర్ అవ్వాలి, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అనేది నేను మీకు తెలియజేశాను. ఓకేనా? సో, డిస్క్రిప్షన్‌లో ఈ యొక్క లింక్ ఇప్పుడు నేను ఏదైతే ఓపెన్ చేసి చూపించానో ఆ లింక్ అనేది ఇస్తాను. అంటే డైరెక్ట్‌గా ఇవ్వను. మన యొక్క వెబ్ పేజ్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ మీరు మొత్తం చదువుకొని చివరలో అయితే న్యూ ఆహ్, సెల్ఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే రిజిస్ట్రేషన్ లింక్ అని ఉంటుందన్నమాట టెక్స్ట్. ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ వెబ్ పేజ్‌లోకి అయితే వస్తారు. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి.